ఐసిస్ సానుభూతి పరులను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ను ఇవాళ నాంపల్లి కోర్టు విచారిస్తోంది. నిందితులు ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నారు. బోనాల పండుగ వినాయక చవితికి ముందే హైదరాబాద్ లో పేలుళ్లు జరపాలని టెర్రరిస్టులు స్కెచ్ చేసినట్లు తాజాగా దొరికిన ఉగ్రవాదుల ద్వారా తెలిసింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య సిటీలో పలుచోట్ల పేలుళ్లు జరిపేలా ప్లాన్ చేశారు. ఇది అమలైతే నగరంలో భారీ ప్రాణ నష్టం జరిగేది. 2 రోజుల్లో బాంబులను తయారు చేసుకోవాలని ఉగ్రవాదులు ఉచ్చులో ఉన్న యువకులకు సిరియా నుంచి ఆదేశాలొచ్చాయి. ఎవరైనా ఎదురుదాడి చేస్తే కాల్పులు జరిపేందుకు వీలుగా నాందేడ్ నుంచి పిస్టల్స్, తూటాలు కూడా తెచ్చుకున్నారు. వీరి కుట్రను భగ్నం చేశారు. హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించడంతో షాపింగ్ మాల్స్, థియేటర్స్, మార్కెట్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నగరంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న క్రమంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రద్దీ ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. ఐదు రోజులు చైనాలో పర్యటించి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమవుతారు. చైనా పర్యటన విశేషాలను, పెట్టుబడి అంశాలను ఆయనతో చర్చిస్తారు. చైనా పర్యటన చివరి రోజు గిజోలో ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో పాల్గొంటారాయన. ఈ సమావేశానికి 200కు పైగా చైనా కంపెనీలు హాజరయ్యాయి. రాజధానికి భూసేకరణ చేసిన తీరును వారికి వివరించారు సీఎం. నూతన రాజధానిలో ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఏపీకి వచ్చి అమరావతిని సందర్శించాలని ఆహ్వానించారు. 6 చైనా కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఏపీ ప్రభుత్వం తరపున సీఎం సమక్షంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ కృష్ణ కిషోర్ సంతకాలు చేశారు. కమల్నాథన్ కమిటీ ఇవాళ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ ఎంప్లాయీస్ విభజనపై చర్చిస్తుంది. నిన్న పోలీస్ శాఖతో పాటు మరికొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల విభజనపై చర్చించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే ఎస్పీఎఫ్ శాఖకు చెందిన ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపులు పూర్తయ్యాయి. వీటిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయింపుల జాబితా రీకాల్, న్యాయాధికారుల సస్పెన్షన్ రద్దు చేయాలన్న డిమాండ్స్ తో తెలంగాణ లాయర్లు ఆందోళనకు సిద్దమయ్యారు. ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ లో భారీ నిరసన ప్రదర్శన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. న్యాయ వ్యవస్థలో తెలంగాణకు అన్యాయంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తిపోతున్నాయి. దీక్షలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఇవాల్టి ధర్నాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరబోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ ఇవాళ భారత వాయుసేనలో చేరబోతోంది. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో కలిసి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ విమానాలను తయారు చేస్తోంది. ఫ్లయింగ్ జాగర్స్ 45 పేరుతో రూపొందించిన మొదటి బ్యాచ్ తేజాస్ యుద్ధ విమానాలను ఇవాళ అధికారికంగా భారత వాయుసేనకు అప్పగిస్తారు. బెంగళూరులోని ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ టెస్టింగ్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎయిర్ మార్షల్ తో పాటు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారుల సమక్షంలో వీటి పనితీరును పరిశీలించనున్నారు. 2 సంవత్సరాల పాటు ఇవి బెంగళూరు నుంచి సేవలందిస్తాయి. తరువాత వాటిని తమిళనాడుకు తరలిస్తారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్న వాళ్లకు చికిత్సలు జరుగుతున్నాయి. కొత్త కేసులు మాత్రం తీసుకోవడం లేదు. ఆరోగ్యశ్రీ కేసుల్లో 80% పైగా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇప్పుడు సేవలను నిలిపివేయడంతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 7 నెలల నుంచి 350 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో హాస్పిటల్స్ నిర్వహణ కోసం అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నామంటున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు. ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవడంతో ఆరోగ్యశ్రీ కష్టాల్లో పడింది. సేవల నిలిపివేతతో ఎన్నో సర్జరీలు కూడా ఆగిపోయాయి.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు, ములకపల్లిలో 17 సెంటీమీటర్లు, టేకులపల్లిలో 14, చంద్రగొండలో 11, బయ్యారంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి, గోవిందరావుపేట, వెంకటాపూర్లో 13 సెంటీమీటర్ల వాన కురిసింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి, విజయనగరంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాలకు అల్పపీడనం కూడా తోడవడంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. వరద ఉధృతికి కొన్ని చోట్ల రహదారులు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కురిసిన భారీ వర్షాలకు మోరంచ వాగు పొంగుతోంది. డోర్నకల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. మున్నేరు వాగు పొంగుతోంది. వర్షం కారణంగా భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆదిలాబాద్ టౌన్, జైనబ్, బేలా, తాంసీ, తలమడుగు మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. బోట్, ఇచ్చోడ, నేరేడుగొండ, కుడిక్ కత్నూరు, బజార్ హత్నూర్లో కుండపోత వాన పడింది. జైనత్ మండలం బెల్గాంలో భారీ వర్షానికి తాత్కాలిక వంతెన తెగిపోయి మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్లో ఒక మోస్తరు వర్షం పడింది. మందమరి మండలం బొక్కలగుట్ట దగ్గర పాలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో బొగ్గు తవ్వకాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నిజామాబాద్ జిల్లాలోని చెరువులకు జలకళ వచ్చింది.